హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియా పాల ఐస్ క్రీమ్ అండి. ఈ సేమియా పాల ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాల ఐస్ క్రీమ్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసము ముందుగా మనము ఒక హాఫ్ కప్పు వరకు సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం సేమియాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను 350 ml వరకు చిక్కటి పాలను అయితే తీసుకున్నాను. దీనిలో మనము డ్రై రోస్ట్ చేసుకున్న సేమియాని వేస్తున్నాను. 2-3 మినిట్స్ తర్వాత సేమియా అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇది టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తినేవారైతే 1-2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే హాఫ్ కప్ వరకు సరిపోతుందండి. ఈ పాలల్లో సేమియాని మంచిగా కుక్ చేసుకోవాలండి. షుగర్ అంతా మొత్తం మెల్ట్ అయ్యే వరకు మంచిగా పాలని మరగబెట్టుకోవాలి. అప్పుడే ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పాలు చిక్కబడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాం కదా, అది మొత్తము గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. నిదానంగా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనించుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసేస్తున్నాను. నిదానంగా చల్లారిన తర్వాతే వేయాలండి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో ఐస్ క్రీమ్ చేస్తున్నా కదా అని చెప్పేసి మా పిల్లలండి నా చుట్టే తిరుగుతున్నారు. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసేంతసేపు ఇక్కడ నా దగ్గరే ఉన్నారు. ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు అండి. ఈజీగా ఐస్ క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. మౌల్డ్స్లో కన్నా గ్లాసులోనే తొందరగా ఐస్ క్రీమ్ ఫామ్ అవుతుంది. మౌల్డ్స్లోకి అయితే కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. గ్లాస్లో అయితే కొంచెం 1-2 అవర్స్ తక్కువ టైం పడుతుంది. ఒక 2 ఐస్ క్రీమ్స్కి అయితే స్టిక్స్ని తీసుకుంటున్నాను. అంటే ఇది కొంచెము బండి మీద అమ్మే పాల ఐస్ క్రీమ్లా కనిపించడం కోసము పిల్లలకి, అందుకనేసి ఒక 2 వరకు స్టిక్స్ని తీసుకుంటున్నాను. ఒకటేమో గ్లాస్లో పెట్టేశానండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో 5-6 అవర్స్ వరకు పెట్టుకోవాలండి. తర్వాత తీసిన తర్వాత వాటర్లో నేను ఈ విధంగా తీసుకున్నాను. బేషన్ ఉంటే బేషన్లో అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. 1-2 మినిట్స్ ఇలా వాటర్లో పెట్టి తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. సేమియా అనేది మంచి ఫైబర్, కార్బోహైడ్రేట్, న్యూట్రిషనల్ ఫుడ్ అండి. చూడండి, ఐస్ క్రీమ్ అనేది డీమోల్డ్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూస్తుంటేనే నోరైపోతుంది. ఇలా అన్ని ఐస్ క్రీమ్స్ని డీమోల్డ్ చేసేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.